అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే మన గవర్నమెంట్ నుంచి ఒక లేటెస్ట్ వార్త వచ్చిందండి. అన్నదాత సుఖీభావకు సంబంధించి ఈ నెల 18వ తారీఖున పీఎం కిసాన్‌కు సంబంధించి 2000 అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది రైతుల ఖాతాలో జమ చేయనుంది. అదే రోజు స్టేట్ గవర్నమెంట్ నిధులు కూడా రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పీఎం కిసాన్‌కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏటా 3 విడతల్లో విడతకి 2000 చొప్పున 6000 అనేవి విడుదల చేయడం జరుగుతుంది. వాటితో పాటే అన్నదాత సుఖీభావ నిధులు కూడా విడుదల చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఈ నెల 18వ తారీఖున పీఎం కిసాన్‌కు సంబంధించిన 2000, వాటితో పాటు స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించిన అన్నదాత సుఖీభావకు సంబంధించి 5000 రూపాయలు కలిపి 7000 రూపాయలు అనేది రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఎన్నికల హామీలో చెప్పినట్టు మొత్తం అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 ఇవ్వాలని గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ 3 విడతల్లో 6,000 ఇస్తున్నందువలన స్టేట్ గవర్నమెంట్ దానికి మరో 14,000 3 విడతలు అనగా 5,000, 5,000, 4,000 ఇలా 3 విడతల్లో 20,000 మొత్తం కలిపి సెంటర్ స్టేట్ ఫండ్ కలిపి అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అందులో తొలి విడత నిధులు ఈ నెల 18వ తారీఖున విడుదల చేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా సుమారుగా 47 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అలాగే ఇంకా 50,000 మందికి రైతులు పైగా ఈకేవైసీ పూర్తి చేయలేదు. అలా ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేయలేదో వాళ్ళందరూ కూడా వెళ్ళి త్వరగా ఈకేవైసీ పూర్తి చేసినట్లయితే వాళ్ళకి 18వ తారీఖు సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసే ఫండ్స్ అనేవి వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి మీ సచివాలయంలోకి వెళ్ళి అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, ఈకేవైసీ పూర్తయిందా లేదా మీది అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. లేకుంటే ఒకవేళ మీది ఏమైనా పేరు లేకున్నా ఈకేవైసీ అవ్వకున్నా త్వరగా పేరు లేకుంటే నమోదు చేయించుకోవడం, ఈకేవైసీ అవ్వకుంటే ఈకేవైసీ చేయించుకున్నట్లయితే ఈ నిధులు అనేవి మీ అకౌంట్లో జమ అవుతాయి. లేకుంటే మీరు నష్టపోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ గత నెలలోనే ఈ డబ్బులు రిలీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతూ ఈ నెల 18కి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ రైతులు కూడా మరొకసారి సచివాలయంకి వెళ్ళి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని కలిసి లిస్ట్లో మీ పేరు ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని, అలాగే మీ ఆధార్ కార్డుకు ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం వల్ల పోయేదేం లేదు. రేపు ఒకవేళ వీటిలో ఏది లేకున్నా కూడా మీకు ఈ అన్నదాత సుఖీభావ నిధులు అనేవి రావు. థ్యాంక్ యూ. జై హింద్.